మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కవితకు వచ్చింది. మీ టైం ముగిసింది, మా టైం మొదలైంది. కవిత టీటు రాజకీయ వర్గాల్లో చర్చ. నేడు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ భేటీ. కవిత తీరుపై కేసీఆర్ స్పందిస్తారా? మీ టైం ముగిసింది, మా టైం చాలా అయిందట. మరి ఈమె టైం ఏం చాలా కావచ్చు, మరి వాళ్ళ టైం ఏం ముగిసొచ్చు. ఎవరి టైం ముగిసిందో, ఎవరి టైం చాలా అయిందో వచ్చే ఎలక్షన్లలో తెలుస్తుంటుంది. కానీ అప్పటిదాకా ఓపిక పట్టాలి మనం. కానీ ఇప్పుడు కేసీఆర్ స్పందిస్తారా కవిత మాటల పైన అని అన్నారు. కేసీఆర్ స్పందిస్తాడైతే గిన్నెలో నాకు ఊకుండునా? ఆమె నిర్ణయాలు అంటలేదు కదా. ఆమె ఈ బలిగంప ఎత్తుకొని దగ్గర ఇప్పటికీ 4-5 నెలల రోజు వస్తూనే ఉంది పేపర్లో. ఇప్పుడు గుండాలు ఎత్తేస్తూనే ఉంది, పోతూనే ఉంది. గుండాలు ఎత్తేస్తూనే ఉంది, పోతూనే ఉంది. చూడనట్టు పెడతా ఉన్నారు వాళ్ళంతా. ఎందుకు గట్టిగా ఏమన్నా అన్నామంటే పాత ఏమన్నా పెండ తోడితే పెక్కిసి వెళ్ళినట్టు పాత పంచాయలు ఏమన్నా తోడుతుందేమని భయపడుతున్నట్టు. ఎందుకంటే గతంలో వీళ్ళంతా ఒకటే బ్యాచ్ కదా. వీళ్ళందరికీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్లో ఉన్నోళ్ళ దాంట్లో కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, సంతోష్ రావు అయినా, కవితమ్మ అయినా వీళ్ళంతా ఒక గూటి పక్షులే. ఒక దగ్గరనే తిన్నారు, ఒక దగ్గరనే ఉన్నారు. కాబట్టి ఏమన్నా అందామంటే ఇప్పుడు ఆడి మనిషి అయిపోయింది, ఏమన్నా అందామంటే పాడైపోను, మళ్ళీ పాత పంచాయలు ఏమైనా దొరుకుతుందేమో అని బిగపట్టుకొని ఓ మింగుతున్నట్టు రాళ్ళు. బయటికి వెడదామంటే రేపు మళ్ళీ ఏం బాంబు పేరుస్తుందో వనికెరక. అందుకోసమనే ఒక్క మాట అంటలేరు. నిన్న కేసీఆర్ ఎంత పెద్ద మాట అన్నది. ఆత్మ లేని మరమనిషి అనలే. అదే కేటీఆర్ ముచ్చట కాడికి వస్తే తిక్కలోడు కానికే మెరక పోనేరి తెలిస్తేనే ఒక మస్తు మాట్లాడుతాడు. అంటే గడ్డి పరక కంటే సీపుగా తీసేసింది. మామూలుగా కూరలో కరిపాకు ఉండదు, గిట్ట తీసి గిట్ట తిప్పుకున్నాడు వారేయం. ఇంకో గంత కంటే అధ్వానంగా కేటీఆర్ని మాట్లాడింది. మరి కేటీఆర్ సపోర్ట్ చేసిండా? కేటీఆర్ సపోర్ట్ చేయలే. కేసీఆర్ సపోర్ట్ చేసిండా? కేసీఆర్ సపోర్ట్ చేయలే. హరీష్ రావుని అయితే అనరాని మాటలు. ఇంతవరకు హరీష్ రావుని రాజకీయ చరిత్రలా గిన్ని మాటలు ఎవ్వరు అనకుండొచ్చు, అనరేమో కూడా. ఇప్పుడు అంత పెద్ద రేవంత్ రెడ్డి కూడా అనకుండొచ్చు, బీజేపీలు కూడా అనకుండొచ్చు. కానీ కవితమ్మ మాత్రం అనరాని మాటలు అన్నది. మరి హరీష్ రావు స్పందించిండా? ఎందుకు స్పందించకుండొచ్చు? ఇప్పుడు సింపుల్. మనం అందరం కలిసి, మీరు మీ దోసగాలు ఒక 4 కలిసి ఏదన్నా అక్రమాలో, వ్యాపారమో, లేకపోతే లంగో దొంగ ఏదైనా పని చేసిరనుకో, అందులో ఒకడు ఉంటాడు. అందులో మిమ్మల్ని ఇచ్చిపెట్టి ఇంకోటి పక్కగా తప్పుకుంటాడు. ఆయన దగ్గర మీ లొసుగులు మొత్తం ఉన్నట్టే కదా. ఆయన ఏమని అంటారా? ఏమంటారు? ఏమని అందామంటే పాత పంచాయతీ ఏమని తోలుతాడు, గతంలో చేసిన లంగ దొంగ పంచాయతీ బయట పెడతాడు అనుకొని ఆయన్ని నోరు మూసుకొని చప్పుడే కూకుంటారు. గదే పాత్ర పోషిస్తారు గీలంత. ఇప్పుడు గింత పెద్ద మాటలు అంటుంటే ఒక్కసారి కాకుంటే ఒక్కసారి కూడా మరి గట్టెట్ట అంటున్నావు బిడ్డ అని తండ్రి అంటలేడు, గట్టెట్ట అంటున్నావు చెల్లి అని అన్న అంటలేడు, గట్టెట్ట అంటున్నావు మరదల అని బావ అంటలేడు. ఎవ్వరు అనకాలం లేదు. ఎందుకు అనకాలం లేదంటే వీళ్ళు చేసిన పాపాలు బీపాలు మొత్తం ఏమో భాగమే ఉంది. కాబట్టి ఏమన్నా అంటే నేను పలానా ముచ్చట వెళ్ళబెడతాను అన్నట్టుంది. అందుకోసం సప్పుడే కూడా కూర్చుంటారు. కవిత టీటు రాజకీయ వర్గాల్లో చర్చ. మీ టైం ముగిసింది, ఇక మా టైం మొదలైంది అంటూ తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ ఆదివారం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కొత్త పార్టీ ప్రకటన అనంతరం ఆమె పెట్టిన పోస్టు ఎవరిని ఉద్దేశించి అన్నదానిపైన భిన్న రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ పేపర్లు గమ్మతిస్తారు ముచ్చట. ఆమె ఎవరి నుంచి ఊహించి అన్నదో, ఎవరిని ఉద్దేశించి అన్నదో అనేది చాలా రకాలుగా ఆలోచించవలసి వస్తుంది అంట. చాలా మంది లాంటి వాళ్ళు ఎందుకు ఊకుంటారులా? కాంగ్రెస్ వాళ్ళు లాంటి ఊకుంటారా? బీజేపీ వాళ్ళు లాంటి ఊకుంటారా? కేవలం ఆమె అన్నది సూటిగా అన్నది, చుట్టు తిరిగి ఏమనలే, డైరెక్ట్గా గురి పెట్టింది. మామూలు కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే గుంపులో కొడతారు. కానీ కవిత గురి చూసి కొట్టింది. ఏడదలగాలను ఆయన తలిగింది. తలుపుతున్న సంగతి ఈమెకెరికే, తలుపుతున్న సంగతి ఆలోకెరికే. కానీ సప్పుడే గురి పేపర్ ఆయన మాత్రం అంటే ఎవరిని అన్నదో కానీ అర్థమయ్యే కాలం లేదంటున్నారు. అర్థమయ్యే కాలం ఎందుకు లేదు? బరాబర్గా బీఆర్ఎస్ వల్లనే అన్నది. ఆ ముచ్చట రాష్ట్ర ప్రజలందరికీ ఎరకైంది. కానీ ఈ పేపర్ ఆయనకి ఎరకంటుంది. ఇంకా బీఆర్ఎస్ అభివృద్ధి దినోత్సవం నేపథ్యంలో ఆ పార్టీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పలువురు అంటుండగా కాంగ్రెస్ బీజేపీలను టార్గెట్ చేసి ఉండొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. కవిత పెట్టిన ఏకవాక్య పోస్టుపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండగా మరికొందరు మాత్రం ఆల్ ది బెస్ట్ సిస్టర్, మీ కమిట్మెంట్ గొప్పది, మేమంతా మీ వెంటే ఉన్నామని మద్దతుగా కూడా నిలిచారు. ఇప్పుడు మంచివాళ్ళకి సోపతిగాలు ఉంటారు, చెడ్డోళ్ళకి సోపతిగాలు ఉంటారు. అట్లా అన్నప్పుడు కేసీఆర్కి ఉంటారు, రేవంత్ రెడ్డికి ఉంటారు, కవితమ్మకు కూడా ఉంటారు. ఈమె కాల్ ది బెస్టులు చెప్తూనే ఉంటారు. అంటోళ్ళు అంటూనే ఉంటారు. అన్నంత మాత్రం ఆగుతారు, ఏమాగరు. కానీ రాష్ట్రంలో రాజకీయ పార్టీని నడిపే ఒక మహిళా నాయకురాలు ఉండడం
మంచిదే అని ఓ వ్యక్తి కవిత పోస్ట్పై స్పందించడం గమనార్థం. మరి ఆ వ్యక్తి ఓలాయనం, మరి ఆ వ్యక్తి పేరు ఇయ్యలే. కవిత పార్టీకి చిన్నారుల తొలి విరాళం. ఇంకా నీకు విరాళం ఎందుకు అమ్మ, నాకు అర్థం కాదు కానీ కవితక్క, సారీ కవితక్క అంటున్నాయి, అక్క ముచ్చట పోయింది. అమ్మ ఓ అమ్మ, విరాళం ఎందుకు మరి నీకు? పైసలు లేవానా? పేదోళ్ళ పార్టీనా? పేదింట్లోకి వెళ్ళి వచ్చినావు? కోటాను కోట్ల రూపాయలు, మామూలు పైసలు కావు నీ దగ్గర. ఇంచుమించు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు ఎక్కడిది పాడే, హరీశ్రావు గారు గినిపాయలు ఎక్కడ, కానీ కేటీఆర్, కేసీఆర్ తర్వాత ఉన్నాయి పైసలు నీ దగ్గరనే తెలంగాణలో. మరి ఇంకా విరాళాలు ఎందుకు కావచ్చు మరి? అంటే అంటే ఇంకోళ్ళని ఇస్తారేమో అని. పేదోళ్ళ పార్టీ, పేదల గురించే కొట్లాడతాం, ప్రజలకి వెళ్ళి వచ్చింది కాబట్టి ప్రజల కోసం కొట్లాడతాం, నా పార్టీని నన్ను దాదుకునే బాధ్యత కూడా మీ ప్రజలే తీసుకోరి అని అంటున్నట్టుంది. అందుకోసమనే విరాళాలు ఇస్తారంట. ఎన్ని లక్షలు వచ్చారు ఆ బుడ్డపిరి వాళ్ళకి? కిడ్నీ బ్యాంకులో దాచుకుని ఎన్ని ఉంటాయి? ఆడంగిడంగా 2,000 ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉంటాయా? కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త పార్టీకి విరాళంగా రామ్నగర్ చెందిన చిన్నారులు రిత్విక్, దర్శినీలు తాము కిడ్నీ బ్యాంకులో దాచుకున్న డబ్బులు అందజేశారు. ఆదివారం పార్టీ అధినేత్రి కవితను కలిసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సామాజిక తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. మళ్ళీ సామాజిక తెలంగాణ అంటది. సామాజిక తెలంగాణ చేయాలంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, ఈమె అధికారంలో ఉన్నప్పుడు మరి ఏనాడన్న సామాజిక తెలంగాణ తేవాలని ఆలోచన వచ్చిందా? రాలే. అయ్యో అధికారం పోయింది, ఆయన పోయి పామదుల పడినాడు. ఇప్పుడు ఈమెకు సామాజిక తెలంగాణ గుర్తొస్తుంది. ఈమెనేమో క్లియర్గా చెప్పింది, మయ్య హయాంలో సామాజిక తెలంగాణ రాలే, అందరికీ సమన్యాయం జరగలే, ఇక ఈమె వచ్చి చేస్తుందట సామాజిక తెలంగాణ. నమ్ముతుండ వస్తున్నా వలన ఎట్ట నమ్మి పాడవుతారు? సామాజిక తెలంగాణ చేస్తేందుకు మీ చేత కాకపోయినా అదా మీరు చేయాలనుకుంటే, అమ్మో గట్ట సామాజిక తెలంగాణ చేసి అందరూ బాగుపడతారు, అందరూ బాగుపడితే మళ్ళీ మాకెడీలు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ సామాజిక తెలంగాణ ఎక్కడ పోయిందో, బంగారు తెలంగాణ ఎక్కడ పోయిందో అంతా బరివత్తల తెలంగాణ చేసి పత్తలే కూడా వీకిరు. బీఆర్ఎస్ సమావేశంలో ఏం చర్చిస్తారు? తాజా రాజకీయ పరిణామాలు, కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన. ఊగా కల్వకుంట్ల చదవాలంటే నాకు ఆశకు వస్తుంది. మా అమ్మగారు వాళ్ళని కామెంట్ పెట్టి ఈమె ఇంటి పేరు ఏం పేరు కావచ్చు? కల్వకుంట్ల ఆల్రెడీ వాళ్ళని కల్వకుంట్ల చేసి పక్క తప్పుకుంటివి, ఇక మళ్ళీ కల్వకుంట్ల ఎందుకు నాకు అర్థం కాదు ఈమె పేరు. కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏం చర్చిస్తారన్న దానిపైన ఆసక్తి నెలకొన్నది. ఆ పార్టీ అంతర్గత విషయాలకే పరిమితమవుతారా, లేదా పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో కవిత తనపై చేసిన తీవ్ర విమర్శల పట్ల స్పందించాడు. పొరపాటున కూడా స్పందించాడు. పుసుకున్న ఏమైనా స్పందిస్తే ఏ పొల్ల పాడైపోయి మసం మాట్లాడుతుంది. చిన్నపిల్ల మసం గాలి మాట్లాడుతుంది, గతరగత మాట్లాడి తెలిసి వయసు ఆమెది. ఎంత వయసు చెప్పురే, నా అంత వయసు నాదే, ఏమే అనగానే వాళ్ళకెళ్ళి గుంపులకెళ్ళి ఒక ఆయన అవును సార్ అంటాడు. మరి లేకపోతే ఏందనుకుంటాం? ఈ పత్రికలకి ఏం పని ఉంది, ఆ సోషల్ మీడియాలోకి ఏం పని ఉంది? వాళ్ళు మస్తగిస్తూనే ఉంటారు. ఒక్క దెబ్బకి కొట్టేస్తాడు, ఒక్క దెబ్బకే సింపుల్గా కొట్టేస్తాడు. ఏదో పక్కరాని ముచ్చట మసం మాట్లాడతారు. తోపోయి ఎనుకపోతే కుక్కలు మొత్తుకుంటే మురుగుతా ఆగుతా ఆమె దానికోసం అన్న అనొచ్చు, ఏముందాడా? ఒక్క దెబ్బకి తీసేస్తాడు. ఇంకా ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఎలా దిశానిర్దేశం చేస్తారన్నది రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏమి దిశానిర్దేశం లేదు, పుంటికూరు లేదు, గోంగూర లేదు, ఏమి లేదు. ఎంతసేపటికి మీరు అన్యాయం అయ్యారు, మీ బొంద మీరే దూకురు, మీరు తినే అన్నంలో మీరే మనుగోసుకురు. దున్నపోతు గడ్డి పెట్టి బయటకు పాలు వింటారా, లేకపోతే ఎదుగు గడ్డి వేసి ఆవు దగ్గర పాలు వింటారా? గిసోండి ముచ్చట్లు చాలా రకాలుగా ఏదో చెప్తూనే ఉంటాడు కానీ అది ఊది కాలేదు, పీరు లేవదు. అయిపోయి ఆ పార్టీ సంగతి అయిపోయి ఇంట్లోనే 3 కుంపట్లు అయిపోయాయి, పాడైపోను. ఇంకా 4 రోజులు అయినాక ఏది మరి హరీష్ అన్న ఎక్కడ పోతారో తెలియదు. ఆయన బీజేపీ పార్టీలకు పోతారు అని చెప్తున్నారు. మరి పోయేదెంతో పోందెంతో కానీ ఆయన కనుక బీజేపీ పార్టీకి పోయానంటే గోవింద మంగళం అవుతుంది కాదులా. ఇంట్లో బిడ్డే, తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డే ఏకంగా పార్టీ మారి ఇంకొక కొత్త పార్టీ పెట్టి అనరాని మాటలు అంటుంది, తిట్టు తిడుతుంది. అయినా కూడా ఒక్కరికి కూడా చెవి మీద పేరు వాడతలేదు. ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి గివ గిట్ట అంటూ మాకు సంబంధం లేదు, ఆమంతలు ఉండాలి, మా అంతలు మేము ఉండాలి, అంతేగాని ఏడుకొస్తే ఆడికి మాట్లాడొద్దు అని కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇంకోళ్ళన్నా కానీ అంటున్నారులా ఎవ్వరు అన్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు మొత్తం ఆమె దగ్గర ఉన్నాయి. మరి ఈ తప్పుల లిస్టు మొత్తం, ఈ తప్పులన్నీ ఏది ఆ బుక్ నువ్వు ఎప్పుడు తెరుస్తుందో మరి ఒక్కొక్కటి జనాలకు ఎప్పుడు చెప్తుందో చూడాలి మనం.